ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఎద్దుల సంత జరుగుతుందంట. ఈ ఎద్దుల సంత అనేది చాలా ఫేమస్ అన్నారు కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ సంతలోనే ఉన్నా ప్రజెంటు. అచ్చంగా ఎద్దుల సంత అనమాట. ప్రతి ఆదివారం జరుగుతుంది. రకరకాల ఎద్దులు అంటే రకరకాల ఎద్దులు అంటే ఒంగోలు ఎద్దులని, కిలారి ఎద్దులని, ఆ తర్వాత తొర్నాటి ఎద్దులని, ఇలాగా ఎద్దుల సంత అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా ఫేమస్ అంట. దాదాపుగా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు ఆ ఎద్దులు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు. సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. మరిన్ని విషయాలు వీళ్ళని అడిగి తెలుసుకున్నారండి. అన్న, ఇది ఏం గిత్తలు అన్న? ఏం గిత్తలు? ఇప్పుడు ఎంత పోద్ది అనుకున్నారు? ఇది 50 పైన. ఎంతకాలం చేసిద్ది సేద్యం అంటున్నా? 2 సంవత్సరాలు చేసింది. ఓకే, ఎంతకాలం చేస్తుంది? ఇంకా 5 సంవత్సరాలు సేద్యం బరాబర్ చేసిద్ది. కిలార్లోని బెరికలు ఎద్దులు అనమాట. సరే, మరి కొన్ని ఎద్దులు ఉన్నాయి, మనం చూద్దాము. పదండి. తమ్ముడు, ఏం ఎద్దులు ఇవి? తుర్నాటి. ఏ మంచిగా ఉంటాయా? బాగా సేద్యం చేస్తాయా? ఇప్పుడు ఒంగోలు ఎద్దులు ఎక్కడ ఉన్నాయి? అవి నెంబర్ 1. సరే అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల ఎద్దులు ఉన్నాయి. నిజంగా ఈ సంత అనేది దాదాపు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పెద్ద సంత అన్నమాట. ఇది నిజంగా ఈ సంతను ఈరోజు వీక్షించడం, సందర్శించడం చాలా కొత్త అనుభూతినిచ్చింది. మీరు కూడా చూడండి. ఈ సంత అనేది చాలా స్పెషల్ అనమాట. ఈ ఎమ్మిగనూరు ప్రాంతంలో వ్యవసాయం అనేది ఎద్దుల ద్వారా చేయడం అనేది ఇక్కడ ఎక్కువ చేస్తుంటారంట. ట్రాక్టర్స్ ఉన్నా కానీ ఎద్దుల ద్వారా అనేది వ్యవసాయం చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎద్దులకు మంచి డిమాండ్ ఉంది. అంటే ఇక్కడ సంత అంటే కొన్ని ఏరియాలోనే జరుగుతుంటుంది, మనం చూస్తుంటాం. దానిలో భాగంగా ఈ ఎమ్మిగనూరులో ఎద్దుల సంత అనేది బాగా ఫేమస్ అనమాట. దాంతోపాటు బర్రెలు కూడా ఉన్నాయి. చూడండి, బర్రెలు, బర్రె దూడలు ఈ సంతలో ఉంటాయన్నమాట. ఇయే కదా ఇవే ఒంగోలు జాతి. అంటే మేలు రకమైన అన్నిట్లో ఒంగోలు జాతి అనమాట. ఒంగోలు జాతి. మీ పేరేం పేరన్నా? అరసన్న. ఏ ఊరన్నా మీది? గంజిళ్ళ. ఏం ఎద్దులు ఇవి? పొడిస్తే కొమ్ములు మామూలు లేవుగా అసలు? కిలారెద్దులు. ఇవి కిలారెద్దులు పొడిచినవి అంటే ఇంకంతే. అంటే ఏ రకమైన ఇవి? ఒంగోలు జాతియా లేకపోతే? ఒంగోలు జాతి కోడి తోడలు అంతేనా? మంచి గిత్తలు సరిగ్గా ఉన్నాయి. ఎంత చెప్తున్నావు జత? ఇది 90. ఇక్కడ చూడండి, ఈ సంత ఎంత కలకల్లాడుతుందో. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, మధ్యవర్తులు, బేరం కుదిర్చేవాళ్ళు. ఓరి నాయనో, సంత అంటే అసలు ఇలాగే ఉండాలి, కలకల్లాడుతుంది. చూడండి. అన్నా, ఏం గిత్తలండి? ఏం గిత్తలు? ఒంగోలు గిత్తలు. అదిగో ఏడి, ఇదిగో చూడండి, ఒంగోలు గిత్తలు అన్నమాట. కొమ్ములే చిన్నగా ఉంటాయి కానీ దాని వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుందన్న. నిజంగా వీటికున్న వాల్యూ మిగతా వాటికి తక్కువ ఉంటుంది అనమాట. అంతటి ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి గిత్తలు అంటే ఇవే అనమాట. చూడండి అన్న, ఇవి ఎంత ఉంటాయి అన్న? ఇవి రేటు జత? రేటు 120. 120. అన్నిటికన్నా, అన్ని గిత్తల కన్నా ఒంగోలు జాతి గిత్తలు అనేవి టాప్ అనమాట. లేత అనమాట. ఎన్ని ఏళ్ళు చేస్తాయి సేద్యం ఇవి? 10-15 ఏళ్ళు దిట్టంగా చేస్తాయి అనమాట.
ఏ ఊరన్నా మీది? మాది కందనాతి. ఆహా. ఈ సంతలో ఓన్లీ ఎద్దులేనా లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటాయా? ఏం లేదు, ఇవే ఎద్దులే, ఎద్దులేనా? ఆవులు, ఆవులు, కోళ్ళు ఉండవా? కోడ్లు, కోళ్ళు ఉండవు. కోళ్ళు ఉండేది వేరే గొర్రెలు, కాడ కోడ్లు, ఆహాహా. వీడు ఎద్దులు. బర్రెలు ఉంటాయా? బర్రెలు బర్రెలు అంటే ఇంక ఎనుమగొట్లే కదా, ఎనుమగొట్లు, ఎనుమగొట్లు, మరి ఎద్దులు, ఆవులు, కోడిలు. ప్రతి ఆదివారం జరిగింది ఇక్కడ సంత. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ చుట్టుపక్కల ఏరియా కాకుండా మిగతా ఏరియా నుంచి కూడా వస్తుంటారు, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. మంచి ఫేమస్ అన్నమాట ఈ సంత. మంచి మంచి కర్నూలు జిల్లాకి ఫేమస్. చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వస్తారు, ఇక్కడ అన్ని దొరుకుతాయి కాబట్టి. అవునా? ఇక్కడ చూడండి, ఎద్దులకు కానీ బర్రెలకు కానీ వాటికి సంబంధించి రంగురంగుల తాళ్ళు, చిక్కాలు, మెడలో గట్టి గంటలు కానీ, తర్వాత చర్నాకోలు అంటారు కదా, అదిగో చర్నాకోళ్ళు, అవి మొత్తం కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టపడి ఆ ఎద్దులు కానీ ఆవులను కానీ కొనుక్కున్నప్పుడు వాటిని బాగా అందంగా చేసుకుంటారన్నమాట. అంటే మన భారతీయ సాంప్రదాయంలోనే ఆ ఎద్దులు ఆవులు అనేవి మన సాంప్రదాయం, మన ఇంట్లోనే ఒక భాగంగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరోసారి చెప్తున్నాను, ఇది ఈ సంత వచ్చేసి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అన్నమాట. ఈ సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ఎవరైనా రైతులు వాళ్ళకి కావాలంటే ఇక్కడ మంచి మంచి ఎద్దులు ఉన్నాయి, ఆవులు కానీ బర్రెలు కానీ ఈ సంతలో దొరుకుతాయంట. సో ఫ్రెండ్స్, ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.